మహేష్ గారి దృష్టి తీసుకొస్తే అతని వల్ల వచ్చే లాభం లేదు, అతని వల్ల 10 ఓట్లు కూడా రావు, వెళ్తే వెళ్ళలేని కాసు మహేష్ గారు అన్నారంట. అంటే అని అనొచ్చాము. అసలు మీకు కాసు మహేష్ గారికి ఎందుకు ఆ విభేదాలు, అది ఎందుకు అసలు? ఎందుకంటే అండి, ఇప్పుడు అధికారం కానివ్వండి, లేకపోతే డబ్బు కానివ్వండి, కులం కానివ్వండి, ఇవన్నీ కలిస్తే చాలా ప్రమాదకరమైన విషయం. అతను ఒక ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎక్కడ అతనికి అనుకోకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. వాస్తవంగా ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే రకరకాల ఉంటుంది, కానీ అతనికి వచ్చిన అవకాశాన్ని చేతులారా చేదార్చుకున్నాడు. ఎలా? ఇది ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా అతనికి అవసరం లేదు. ఇప్పుడు ఏం అవసరం లేదు? ఇప్పుడు క్యాస్ట్ పరంగా సంబంధించినటువంటి బలమైన కులం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మామూలుగా అధికార పరంగానే ఉండు, లేదా రాజకీయ పరంగానే ఉన్నది. కానీ డబ్బు ప్రధానంగా అతను డబ్బే ధ్యేయంగా వచ్చి ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళందరూ కూడా అణుచుకుంటూ డబ్బే ధ్యేయంగా తీసుకొని డబ్బే ప్రధాన దృష్టిలో పెట్టుకొని చేయటం వల్ల ఈరోజు ఇట్లా ఆ కాంగ్రెస్ సంస్థ అట్లా తయారు చేసాడు. సార్ ఆయన అలా తయారు చేశారు. అసలు మీకు ఆయనకు ఉన్న గ్యాప్ ఎందుకు? ఇదే గ్యాప్ అండి. నేను అడిగింది ఏం లేదు, అదే వాటాలు అడగలా, లేకపోతే ఆయన ఏం చేస్తుంది వాటాలకు సమస్య. గౌరవం. ఇప్పుడు నేను దాదాపుగా 85 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు బోర్డు మెంబర్ చేశాను, సర్పంచ్ చేశాను, పార్టీ ఫౌండర్లే నేను ఒకడిని. గౌరవం కోసం నేను బయట వాస్తవంగా చెప్పాలంటే ఆ గౌరవం కోసమే, కానీ నేను ప్రాకులాడింది ఆయన వాటాల కోసం కాదు, ఇంకోటి కాదు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజున కాసు మహేష్ నాకు గౌరవం ఇవ్వడం లేదు అని మీరు చెప్పిన తర్వాత కాసు మహేష్కి మీకు కూర్చోబెట్టేమని రాజీవ్ కుదిర్చే ఏం సమస్య 4.5 సంవత్సరాల పాటు కూడా ఎప్పుడు కూడా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి. చివరికి ఒక తట కూర్చోబెట్టి, అంటే ఆయన కూడా కాదు, వేరే వాళ్ళు కూర్చోబెట్టిన 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు. కానీ అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఏంటి అనే పరిస్థితికి మాట్లాడటం దాఖలే లేదు. అధిష్టాన వర్గానికి సంబంధించి ఎవరు పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదు. అన్ని విషయాలు చెప్పాము అధిష్టాన వర్గానికి. ఏదంటే ఓవరాల్గా మీరు పార్టీ మారారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే చతికిల పడిపోయింది. 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. కారణం ఏమంటారు? స్వయంకృతాపరాధం వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వయంకృతాపరాధం. దీంట్లో ఎవరి పాత్ర లేదంటారా? ఖచ్చితంగా. నేనైతే ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చాలా అప్పుడు మాట్లాడా కూడా. ఇప్పుడు ఎందుకంటే దీనికి అది ఆయనే అన్నాడు కదా, నేనే అకౌంటబిలిటీ గెలిచినా ఓడైనా ఆయనే చెప్పుకొచ్చాడు. కాబట్టి స్వయంకృతాపరాధం. సార్ మీరు ఉండింటే శాసన మండలి పక్ష నేతగా మీకే వచ్చేదేమో కదా ఎమ్మెల్సీ కోటలు. మీరు లేరు కాబట్టి అప్పిరెడ్డి గారికి ఇచ్చారనుకోవచ్చా? నా ఉద్దేశం ఇప్పటికి కూడా నా పదవులు చేయాలంటే ఆలోచన ఇంకోటి మటుకు ప్రధానంగా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయేది వేరే విషయం. నేను నా జీవితం అనేది కానీ నాకు సంబంధించి నాకంటూ ఒక గోల్ ఉంది, నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి, నాకంటూ ఒక ఆలోచన విధానం ఉంది. ఆలోచన విధానం ప్రకారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలదు. ఎందుకంటే పల్నాడులో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఇంత దూరం లాక్కలతో అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. నేను పడ్డ ఇబ్బందులు చెప్పుకుంటే తిరిగావు, రకరకాలు ఉంటాయి. కాబట్టి పదవి కోసం కాదు, నా ఉద్దేశం ఏంటి, నాకు తగినటువంటి గౌరవం చెప్పాలి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి. ఈరోజు పదవులు ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాల పదవులు ఇచ్చారు, కానీ పదవులకు తగినట్టు గౌరవం ఇవ్వాలి, పదవులకు తగినట్టు ప్రాధాన్యత ఇవ్వాలి, పదవులకు తగినట్టు గుర్తింపు ఉండాలి. కానివ్వండి, నామకా వస్తువు పదవులు ఇచ్చేసి ఇప్పుడు ఎందుకంటే మా స్థాయికే నేను ఒక ఎమ్మెల్సీ అయితేనే నా ఎమ్మెల్సీ పదవిని సంబంధించినట్టు ఆ నియోజకవర్గంలో సరైన ప్రోటోకాల్ లేకుండా ఉంటే, ఒక రాష్ట్ర చైర్మన్ అయినప్పుడు, కులానికి సంబంధించి చైర్మన్ అయినప్పుడు ఎక్కడ వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చారు, ఎక్కడ వాళ్ళకి అన్ని విధాలుగా అవకాశం ఇచ్చారు? ఇప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీ, నా మైనార్టీలు అనే భాష తప్ప వాస్తవంగా వస్తే మటుకు వీళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు కానివ్వండి, వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నాగార్జున యాదవ్కి ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ ముందుగా ప్రకటించినప్పుడు వద్దు అన్న వారిలో మీరు కూడా ఒకరు ఉన్నారంట కదా. అసలు నాగార్జున యాదవ్ సంబంధించిన పిల్లగాడికి సంబంధించిన నాకు అవగాహన కూడా లేదు. అతను వద్దని అనాల్సిన అవసరం ఎందుకు, నేను ఎందుకు అంటాను? ఇప్పుడు ఏ పదవిని ఆ రోజు నా పదవి సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇస్తారంటేనే, మహేష్ రెడ్డికి ఇస్తానంటే ఇవ్వమని చెప్పాను. కానీ నేను ఎందుకు అంటాను? అందరూ ఇంకా ఒక సామాజిక వర్గానికి, ఒక బీసీ వర్గానికి, నాగారికి ఎంపీ ఇచ్చిన ఇబ్బంది లేదు, రాజ్యసభ ఇచ్చిన నాకేంటి ఆయనకి ఇచ్చే ఇబ్బంది? నాది నేను చూసుకుంటే అలాంటి మస్తత్వం నాది కాదు. అలా ఆ ప్రస్తావన రాలా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలవలా. దాదాపుగా నేను 5 ఏళ్ళు ఎప్పుడు కలవలేదు. 5 ఏళ్ళ ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి నేను ఇంటర్వ్యూ అడుగుతున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. ఇది ఫ్యాక్ట్ అనమాట. అపాయింట్మెంట్ ఇవ్వాల.
అపాయింట్మెంట్ కలవలేదు కూడా. లాస్ట్లో కూడా పిలిపించి మాట్లాడినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళా. బయట ఉన్నట్టు మా విజయసాయిరెడ్డి గారు ఒకళ్ళిద్దరు మాట్లాడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను, ఈ విధంగా నాకు కాన్స్టిట్యూన్సీలో ఇబ్బందులు జరుగుతున్నాయి, నాకు గురజాల నాకు టికెట్ ఇవ్వండి గురజాలకు సంబంధించి. ఆయన డైరెక్ట్ కలవడం కూడా అవకాశం లేకపోతే నా దగ్గరికి మాట్లాడినటువంటి ఆ టీం వాళ్ళకి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి పెద్దలకు సంబంధించి కానీ ఒక విషయం మాట్లాడాను. ఏం చెప్పానంటే దాదాపు 3 పర్యాలు 4 పర్యాలు గురజాలకు సంబంధించి బీసీలకు ఇచ్చారు. నేను 2 పర్యాలు చేసి ఒక పర్యాలు ఓడిపోయాను, ఇంకో పర్యాలు ఇచ్చాను. 4 పర్యాలు బీసీలకు ఇచ్చారు. ఒక పర్యాయం చేసి అతనికే టికెట్ ఇవ్వడం న్యాయం కాదు. బీసీ వర్గాలకు ఇవ్వండి, నాకు ఇవ్వండి ఆ టికెట్, గురజాలకు సంబంధించిన టికెట్ నాకు ఇవ్వండి అని గట్టిగా అడిగాను. అంతే కదా. ఇప్పుడు ఎట్లా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లీడర్షిప్ స్టెకాన్ అవుతుంది, డెవలప్ అవుతుంది, ఎట్లా పటిష్టం అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు 3 తలలు 4 తలలు పర్యాలు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీని తీసేసి ఒక తల తీసుకొచ్చేసి అతనికే ఇవ్వాలని పరిస్థితి ఉన్నప్పుడు బలహీన వర్గాల నాయకత్వం ఎట్లా పటిష్టపడుతుంది, ఎట్లా పెంపొందుతుంది? అదే నేను అడిగాను. తప్పే ఉంది ఇంట్లో, నేను అర్హత నాకు ఉంది కదా, నాకు ఇవ్వండి. 2014-19 సంబంధించి కూడా టికెట్ సంబంధించినటువంటిది మీ దగ్గర డబ్బులు లేవు, మీరు పెట్టుకోలేరు, కాబట్టి అతనికి ఇద్దామనే పరిస్థితి కంటే నేను వదిలాను, మీకు వస్తాను. నాకు ఇవ్వని గట్టి పోట్లాని విషయం కానీ నాగార్జున యాదవ్ సంబంధించి కానీ ఈ లేకపోతే సామాజిక వర్గానికి చెందిన ఒక కుర్రాడి పేరు మీకు తెలుదా? కబుకులు కుర్రోడి పేరు లేని చెప్తున్నా, తెలుసులే, కొత్తగా వచ్చాడు కదా కుర్రోడు, తెలుసులే. కొత్తగా ముందు నుంచి ఉన్నాడు కదా, గుర్తురాలేదు. 2014 పార్టీ ప్రారంభం నుంచి కుర్రాడు ఉన్నాడు కదా. పార్టీ ప్రారంభం ఉండాలి, మధ్యలో వచ్చాడు పిల్లగాడు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్నాడు, చదువుకుంటే సమయం నుంచి కూడా పార్టీకి ఫాలోవర్ కానీ అధికార గుర్తురాలేదు. సామాజిక వర్గము